నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదా? నువ్వు మెసేజ్ చేస్తే వాళ్ళు సీన్లో పెట్టి వదిలేస్తున్నారా? అయితే విను దోస్త్, నువ్వు వాళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి సెకను నీ వాల్యూని నువ్వే తగ్గించుకుంటున్నావు. ఈ లోకంలో ఎవడూ బిజీగా ఉండడు. అది కేవలం ప్రయారిటీకి సంబంధించిన విషయం మాత్రమే. దీన్నే సైకాలజీలో ద ప్రయారిటీ షిఫ్ట్ అంటారు. నువ్వు ఎవరినైతే నీ ప్రపంచం అనుకుంటున్నావో వాళ్ల ప్రపంచంలో నువ్వు కనీసం ఒక చిన్న మూలలో కూడా లేవు. కానీ ఒక సావరెన్ మాస్టర్ ఎవరి అటెన్షన్ కోసం ఆశపడడు. వాడు తన అటెన్షన్ని తన మీద పెట్టుకుంటాడు. ఈరోజు వీడియోలో నిన్ను ఇగ్నోర్ చేసేవాళ్లే నీకోసం వెతుక్కుంటూ వచ్చేలా ఆ హై వాల్యూ రివర్స్ సైకాలజీ ఏంటో క్లియర్గా చెప్తా. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ వాల్యూని ఒకే ఒక్క యాక్షన్తో పెంచేసే ద డిసపియరెన్స్ యాక్ట్ ట్రిక్ ఉంది. దోస్త్, మనమందరం ఒక భ్రమలో బతుకుతున్నాం. నేను వాళ్లకి మంచి చేస్తే వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అని అనుకుంటాం. కానీ సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎవరికైతే ఎక్కువగా అవైలబుల్గా ఉంటావో వాళ్ళు నిన్నొక ఆప్షన్లాగా చూస్తారు తప్ప ఒక ప్రయారిటీలాగా చూడరు. నువ్వొక పిలిచి పిలవగానే వెళ్లే కుక్కపిల్లలా ఉండకు. నీకొక లైఫ్ ఉంది, నీకు కొన్ని పనులున్నాయి. నువ్వు నీ పనులని వదిలేసి వాళ్లకోసం వెళ్తే వాళ్లకి నీ మీద రెస్పెక్ట్ పోతది. ఒక సావరెన్ మాస్టర్ ఎప్పుడూ తన టైంకి ఒక రేటు కట్టుకుంటాడు. నీ టైం దొరకడం అనేది వాళ్లకి ఒక అదృష్టం కావాలి తప్ప ఒక హక్కు కాకూడదు. నువ్వు గమనించావా? మనం దేన్నైతే ఎక్కువగా వెంటాడుతామో అది మన నుంచి అంత దూరంగా పారిపోతది. అది ఒక మనిషి కావచ్చు, సక్సెస్ కావచ్చు, లేదా డబ్బు కావచ్చు. నువ్వు ఎప్పుడైతే నువ్వు కావాలి అని ఒకడి కాళ్లమీద పడతావో అప్పుడు వాడు తనని తాను ఒక దేవుడిలా ఫీలవుతాడు. నిన్ను ఒక భక్తుడిలా చూస్తాడు. బానిసకి గౌరవం ఉండదు దోస్త్. అందుకే వెంటాడటం ఆపేయ్. నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? అయితే నువ్వు వాళ్లకంటే డబుల్ రేంజ్లో వాళ్లని ఇగ్నోర్ చేయి. వివరణలివ్వకు, గొడవలు పడకు, జస్ట్ మౌనంగా వెనక్కి వచ్చేయ్. నీ మౌనం వాళ్లకి 100 ప్రశ్నల్ని మిగిల్చాలి. చాలామంది చేసే తప్పేందంటే తమని ఇగ్నోర్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ మెసేజులు, ఫోన్ కాల్స్ చేస్తారు. ఎందుకిలా చేస్తున్నావు, నా తప్పేంటి అని అడుగుతారు. ఇది నీ వీక్నెస్ని వాళ్లకి ప్లేట్లో పెట్టి ఇచ్చినట్టుంటది. నువ్వు ఎంతలా అడిగితే వాళ్లు నిన్ను అంతలా ఇగ్నోర్ చేస్తారు. షాడో సైకాలజీ ప్రకారం మనుషులకి దొరకని దానిమీద ఎక్కువ మోజుంటది. నువ్వు దొరకడం ఆపే, అప్పుడు వాళ్లు నిన్ను వెతకడం మొదలుపెడతారు. నీ విలువ నీ గైర్హాజరిలో, యాబ్సెన్స్లో తెలియాలి తప్ప నీ ప్రెజెన్స్లో కాదు. ఒక సావరిన్ మాస్టర్ ఎప్పుడూ తన ఇమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటాడు. నిన్ను ఒకడు ఇగ్నోర్ చేస్తున్నాడంటే వాడు నిన్ను తక్కువ అంచనా వేస్తున్నాడని అర్థం. ఆ అంచనాని తలకిందులు చేయి. నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. బదులుగా నీ లైఫ్ని ఇంకా అద్భుతంగా మార్చుకో. నువ్వు వాళ్లకి ఇన్విజిబుల్గా మారిపోవాలి. నీ సోషల్ మీడియాలో సాడ్ స్టేటస్లు పెట్టకు. నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు, నీ గోల్స్ని రీచ్ అవుతున్నట్టు ఉండాలి. నువ్వు లేకుండా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావని వాళ్లకి అర్థమైతే వాళ్ల ఈగో దెబ్బతింటది. అప్పుడు వాళ్ళు నీ అటెన్షన్ కోసం ట్రై చేస్తారు. దోస్త్, నువ్వొక మ్యాగ్నెట్లాగా మారాలంటే నీలో ఒక సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి. అంటే నీ సంతోషం కోసం నువ్వు ఎవరిమీద ఆధారపడకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నా గంభీరంగా ఉండాలి. నీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరా ఉండాలి. నువ్వు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే యాటిట్యూడ్ నీ కళ్లల్లో కనిపించాలి. ఇది పొగరు కాదు, ఇది నీ ఆత్మగౌరవం. ఎవడైతే నిన్ను గౌరవించడో వాడికి నీ లైఫ్లో ప్లేస్ లేదు. ఇది రాసిపెట్టుకో. నీ వాల్యూ పెరగాలంటే నువ్వు నీ క్వాలిటీని పెంచుకోవాలి. నీ చదువు, నీ కెరియర్, నీ బాడీ లాంగ్వేజ్, వీటి మీద ఫోకస్ చేయి. నువ్వొక రేంజ్కి వెళ్ళాక ఇప్పుడు నిన్ను ఇగ్నోర్ చేస్తున్న వాళ్లే నీతో ఒక్క ఫోటో దిగడానికి వెయిట్ చేస్తారు. ఆ రోజు కోసం నువ్వు ఈరోజు కష్టపడాలి. నీ షాడోని నువ్వు మాస్టర్ చేయి. నీ లోపల ఉన్న ఆ కోపాన్ని, ఆ బాధని ఒక ఇంధనంలా వాడుకో. నిన్ను ఇగ్నోర్ చేసిన ప్రతి ఒక్కరికి నీ సక్సెస్ ఒక గట్టి సమాధానం కావాలి. షాడో సైకాలజీలో ఒక డేంజరస్ ట్రిక్ ఉంది, మిర్రరింగ్. వాళ్లు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు. వాళ్లు నీకు మెసేజ్ చేయడానికి 2 గంటలు తీసుకుంటే నువ్వు 4 గంటలు తీసుకో. వాళ్లు చిన్న మాటలు చెబితే నువ్వు అంతకంటే తక్కువ మాట్లాడు. నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉండవనే సిగ్నల్ వాళ్ల సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్లకి నీ వాల్యూ అర్థమవుతదో అప్పుడు వాళ్లు తమ ప్రవర్తనని మార్చుకుంటారు. అప్పటి వరకు నువ్వు గంభీరంగానే ఉండు. నీ టైంకి ఒక వాల్యూ క్రియేట్ చేయని ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే అదే నిజం. నువ్వు ఖాళీగా ఉన్నా సరే అందరికీ అందుబాటులో ఉండకు. నీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకో. ఈ టైంలో నేను ఫోన్ వాడను, ఈ టైంలో నేను ఎవరినీ కలవను అని డిసైడ్ అవ్వు. నీ రూల్స్ని నువ్వు రెస్పెక్ట్ చేస్తేనే లోకం నిన్ను రెస్పెక్ట్ చేస్తది. నువ్వొక రాజువి, నీ లైఫ్కి నువ్వే అథారిటీవి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ద డిసపియరెన్స్ యాక్ట్ ట్రిక్ చెప్తా విను.
నిన్ను ఎవరైనా బాగా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు నువ్వు ఎటువంటి గొడవ లేకుండా, ఎటువంటి హింట్ ఇవ్వకుండా వాళ్ల లైఫ్లో నుంచి పూర్తిగా మాయమైపో. వాళ్లకి మెసేజ్ చెయ్యకు, వాళ్ల స్టేటస్లు చూడకు, వాళ్లకి కనిపించే చోటికి వెళ్లకు. కనీసం 2 వారాలు నువ్వసలు బతికే ఉన్నావో లేదో కూడా వాళ్లకి తెలియకూడదు. ఈ సైలెన్స్ వాళ్ల మైండ్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తది. వీడెక్కడికి వెళ్ళాడు, నన్ను మరిచిపోయాడా, వీడికింకెవరైనా దొరికారా అని వాళ్లు పిచ్చెక్కిపోతారు. అప్పుడు వాళ్లే నీకోసం వెతుక్కుంటూ వస్తారు. ఇదొక పవర్ఫుల్ సైకలాజికల్ మూవ్. ముగింపుగా చెప్పేదేందంటే, ఎవరికోసం నీ విలువను తగ్గించుకోకు. నిన్ను ఇగ్నోర్ చేసేవాళ్ల వెనకాల పరిగెత్తి నీ ఆత్మగౌరవాన్ని చంపుకోకు. నువ్వు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. అప్పుడు ఈ ప్రపంచమే నీ కాళ్ల దగ్గరికి వస్తది. నీ లైఫ్కి నువ్వే హీరోవి. గంభీరంగా ఉండు. నీ దారిలో నువ్వు సాగిపో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ని నింపిందని నేను నమ్ముతున్నాను. నువ్వు ఎవరి వెనకాల పరిగెత్తకూడదు అని ఫిక్స్ అయితే ఐ యామ్ మై ఓన్ ప్రయారిటీ అని కింద కామెంట్ చేయి. ఇట్లాంటి ఇంటెన్స్ సైకలాజికల్ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని ఎవరి అటెన్షన్ కోసమైతే నువ్వు ఆశపడుతున్నావో వాళ్లకి షేర్ చెయ్యకు. నిన్ను నిజంగా గౌరవించే నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చెయ్యి. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో. ఒక ఇంటెన్స్ బేస్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నువ్వొక లగ్జరీ కార్లోంచి దిగి గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుండగా స్క్రీన్ ఫేడ్ అవుట్ అవుతుంది.